వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో జరగబోయే రైతు సదస్సుపై చర్చించారు. సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతు సదస్సులో రైతులందరూ పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహబూబ్ నగర్ రైతుల సభను బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే సదస్సుగా నిర్వహించాలని తెలిపారు సీఎం రేవంత్. అధునాతన సాగు పద్ధతులు, మెలకువలను రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖకు సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొత్త వంగడాలను రైతులకు వివరించాలని చెప్పారు. ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, వివిధ కంపెనీ వినూత్న ఉత్పాదనలన్నింటినీ స్టాళ్లలో ఉంచాలని సీఎం సూచించారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లు అన్నింటినీ రైతుల సదస్సులో ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. మహబూబ్ నగర్ లో జరగబోయే సభకు వచ్చి అప్పటికప్పుడు వెళ్లేలా కాకుండా 3 రోజుల పాటు రైతులతో అవగాహన కల్పించేలా సదస్సు నిర్వహించాలన్నారు సీఎం రేవంత్. ఈ నెల 28 నుంచి స్టాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేలా రైతులకు ఈ సదస్సు ఉపయోగపడేలా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇప్పటికే 23 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అధికారులు. కొన్ని చోట్ల ఆధార్ నెంబర్ల తప్పులు, బ్యాంకు ఖాతాలో పేర్లు తప్పులు, కుటుంబాల నిర్ధారణ కారణాలతో రుణమాఫీ జరగలేదన్న ఫిర్యాదులను, నివేదికను సీఎంకు అందించారు.